చేపల కూర ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. కూర స్పెషల్ ఈరోజు నూడిల్స్ రాత్రి కదా, అందుకోసంగా చేసాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల కర్రీ చేసుకున్నాము. ఈరోజు నూడిల్స్ కాబట్టి దానికోసంగా చేపల కూర చేద్దామనేసి ప్లాన్ చేస్తాను. దీనికి ఫస్ట్ కావాల్సినవి కొద్దిగా మెంతి, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, ధనియాలు అనమాట. వీటిని ఫస్ట్ మిక్సీలో వేసేసుకున్నాము. కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా వీటిని మిక్సీ పేస్ట్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేయాలి అనమాట. ఫస్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. దీంట్లోనే ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్ అయితే సరిపోతుంది. దీన్ని కూడా బాగా వేగనియాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం, దీన్ని ప్యూరీ తీస్తాం కాబట్టి టమాటా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక టమాటాని అయితే పేస్ట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాని మిక్సీలో వేస్ట్ చేసి ఈ టమాటా దీన్ని బాగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చిన ఆయిల్ పైకి వస్తుంది కదండి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అన్నమాట, అలాగే పసుపు, సరిపడా కారం అన్నమాట. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ వేస్తున్నాము, అలాగే చింతపండు పులుసు పోస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. తక్కువ వేస్తే కనుక పుల్ల పుల్లగా అనిపిస్తుంది. కొని ఈ కారం అంతటిని కూడా వేగనిద్దాం. ఇక్కడ వరకు అయితే మనకు మంచి గ్రేవీ కర్రీ లాగా ఆ స్మెల్ అరోమా కూడా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇందులోకి తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి బాగా. ఈ మసాలాలు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. వేగకుండా వేసి ఊరి పెట్టుకున్నాం కదా ఈ మసాలా, ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఈ మసాలా ప్లేస్ని వేసేసుకున్నాం. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న రసాన్ని అయితే పోసేస్తున్నాను. మనకి ఎంత రసం కావాలో అంత రసం పోసేస్తున్నాం. ఇప్పుడు చేపలు కలిసేద్దాం. దీంట్లో చూసారా ఎంత పెద్దగా ఉంది దాని తలకాయ. దీన్ని మెయిన్ అనమాట. దీన్ని ఫస్ట్ వేసేద్దాం. ఆ తర్వాత ఫస్ట్ టైం కాబట్టి అన్ని సెట్ అవ్వడానికి కలుపుతున్నా. తర్వాత అయితే అస్సలు అంటే అసలు కలుపుకోకూడదు. నాకు గిన్నె చూసారా ఫుల్ నిండిపోయింది అనమాట. ఇది 1.5 kg చేపల పులుసు అనమాట. ఇదంతా ఇంకా ప్రాసెస్ అయితే ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలు ఇవ్వాలి. అది సరిగ్గా చూసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా కొద్దిగా ఫిష్ మసాలా ఉందన్నమాట. ఆ మసాలా వేసేసి కట్టి కడిగి చాలా బాగా వచ్చింది. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా చూద్దాము. గైస్ ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. కలర్ఫుల్ ఫిష్ కర్రీ అన్నమాట. ఇలా ఉందన్నమాట. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేద్దాం. అలాగే ఫిష్ మసాలా ఉంది, ఆ మసాలా కూడా వేసుకుందాం. ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇంకొక 5 to 10 minutes ఇదే సిమ్లో ఉంచేస్తే మనం ఈ కర్రీని బంద్ చేయొచ్చు. మన ముక్కలు ఎలా ఉన్నాయి. మా ఇంటి చుట్టూ బోర్లే వేస్తున్నారనమాట. అందుకోసంగా ఈ సౌండ్, నా సౌండ్ కంటే రీసౌండ్ అదే ఎక్కువ వస్తుందేమో వీడియోలో. మరి కొద్దిగా మసాలా వేసుకున్నాం. మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ లిమిటెడ్. కట్ చేసుకున్నాం.
కొత్తిమీరను కూడా వేసేస్తున్నాయి. ఇంకా రెడీ అయిపోయింది. చేపల కూర అంటే చిన్నప్పుడు నేను కూడా అమ్మో అది నాకు రాదు ఉండడం అనుకునేదాన్ని. మ్యారేజ్ అయిపోయినాక ఏంటో అన్నీ అలా వచ్చేస్తున్నాయి అంతే. ఎందుకంటే మనమే చేసుకోవాలి కదా, అందుకే నేర్చుకుంటాం అక్కడో ఇక్కడో చూసి అనమాట. ఏంది దీన్ని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఫైనల్లీ ఇట్స్ డన్. ఇది అనమాట మనం మధ్యలో వేసిన హెడ్గా అరేంజ్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఉడికారు. నా చేపల కూర రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? సర్వ్ చేసుకోవడమే. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. కలర్ఫుల్గా ఉంది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకో. టేస్ట్ కూడా చాలా బాగుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఎందుకంటే కలరు టెక్స్చరు అదంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది అనమాట ఫైనల్ అవుట్పుట్ చేపల కూర. ఎలా ఉంది? బాగుంది కదా, సూపర్గా వచ్చేసింది. కలర్ టెక్స్చర్ అన్నీ కూడా బాగున్నాయి. మా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఇది అనమాట మా చేపల కూర స్పెషల్. ఈరోజు రోజునే కాదు కదా, అందుకోసం చేసాం అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.